నమస్తే. ఎస్కేఎస్ ఫ్లై టీవీకి స్వాగతం. మరి నారాయణఖేడ్లో కాదు, ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీకి సోషల్ మీడియా వేదికగా చాలామంది మద్దతు తెలుపుతున్నారు, తమ గళాన్ని వినిపిస్తున్నారు. ముఖ్యంగా నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే కూతురుగా మరి ఇటు బీఆర్ఎస్ పార్టీకి పనిచేస్తున్నారు శ్రేయారెడ్డి మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్కారం. ఎలా ఉన్నారు? నేను మంచిగా ఉన్నాను, మీరు ఎట్లున్నారు? మేము సూపర్ అండి. ఏంటి అసలు నారాయణఖేడ్ ఎలా ఉండబోతుంది, భవిష్యత్తు మీ కార్యాచరణ ఏంటి? ముఖ్యంగా మహిళల పైన కావచ్చు, మహిళల కోసం ఎంపవర్మెంట్కు ప్రభుత్వం బాగా చేస్తుంది. ఇవన్నీ కూడా మరి మీ స్థానిక నియోజకవర్గ మహిళలకు కావచ్చు, మీ ప్రజలకు అందుతున్నాయా లేదు? సో మొదటి విషయం, నారాయణఖేడ్ ఎంతో అభివృద్ధి చెందింది గత 10 సంవత్సరాల్లో. ఇప్పుడు చూస్తే మాత్రం అన్ని డెవలప్మెంట్ వర్క్స్ ఆగిపోయినాయి. కరెంట్ అనేది పోతుంది, రైతులకి ఏది అందుతలేదు, ఆగిపోయింది, నిలకడగా ఆగిపోయింది. ద వర్క్ స్టాప్. అండ్ మహిళల విషయంలో వస్తే మీరు అంటున్నారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు అని చెప్పి అంటున్నారు, కానీ మీరు చూసుకుంటే నిన్ననే ఆశా వర్కర్స్ వచ్చి ధర్నాకి దిగబడినరు. మీరు మా జీతాలు పెంచుతా అన్నారు ఏది అని చెప్పి గట్టిగా మాట్లాడితే చివరికి ఏసీపీ గారే చెయ్యేసుకొని డ్రెస్ లాగిన దృశ్యాలు మనం చూసిందే. సో ఇంకేం చేస్తున్నట్లా, ఇంకేం మహిళలకు వాళ్ళు చేస్తున్నట్లా, ఇంకేం సపోర్ట్ చేస్తున్నట్లా. చివరికి తెలంగాణ తల్లి విగ్రహం నుండి కూడా మార్పులు కాదు, దోచుకున్నారు నగలు. దోచుకొని పెట్టుకున్నట్లున్నారు నగలు. మరి ఇంకేం చేస్తున్నట్లా మనం? మహిళా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే మహిళా ప్రభుత్వం, మహిళలకు అన్ని చేస్తాం, కోటీశ్వరులు చేస్తాం, 1,00,000 మంది కోటీశ్వరులను చేస్తామని చెప్తున్నారు. అప్పుడు కేసీఆర్ హయాంలో కూడా చాలా మంది దళితులను కోటీశ్వరులు చేస్తామని చెప్పేసి, నిజానికి వేరియేషన్ ఎట్లా ఉంది? ఇప్పుడు కహానీలన్నీ వింటే కహానీలన్నీ నిజం కావు కదా. సొల్లు కబుర్లు చెప్పమంటే కాంగ్రెస్ మేనిఫెస్టో ఓపెన్ చేస్తే ఉంటుంది. 420 కాదు 420 హామీలు ఇచ్చి ప్రజల చెవులో పువ్వు పెట్టిందని చెప్పి అందరికీ తెలుస్తుంది. ఆ కహానీలన్నీ ఆపడం మానేసి ఫస్ట్ ఉన్న 6 గ్యారంటీలు మీరు చేసి చూపియండి, ఉన్న స్కీమ్లు ఫస్ట్ చేసి చూపియండి. మీరు తల్లిని మార్చిన మూర్ఖులు మీరు ఇంకేం చేస్తారు మహిళలకు? మీరు కనీసం ఇజ్జత్ కూడా ఇవ్వకుండా మహిళలను ఒక మనుషులతోటి, మేల్స్ తోటి కొట్టిస్తున్నారు. మీరు ఇంకేం చేస్తారు? కోటీశ్వరులు ఎక్కడికి వెళ్ళి చేస్తారు? నిన్ననే ఒక వీడియో చూసినాను, షాప్ ఆమె ఒక చిన్న షాపు, చెప్పుల షాప్ పెట్టుకొని నడుపుతా నెలవారీగా ఈఎంఐలు కట్టుకుంటా ఉన్న వాళ్ళ షాప్లను కూడా కూల్చిన ఘనత ఎవరిది? కాంగ్రెస్ ప్రభుత్వంది. మరి ఇంకేం మీరు మహిళలను సపోర్ట్ చేస్తారు? 2,500 అని చెప్పి మహాలక్ష్మి పథకాలు చేసినరా మీరు? చేయలేదు. ఎంతమంది మహిళలు ఉన్నారు? 1,50,00,000 మంది మహిళలకు రావాల్సిన స్కీమ్ ఎవరికి వస్తుంది? ఇప్పుడు కాలేజ్ వెళ్తున్న మహిళలకు స్కూటీలు కొనిస్తా అన్నారు, చేసిండ్రా మీరు? ఏం చేసినని మీరు? 500 గ్యాస్ సిలిండర్లు అన్నారు మా మహిళలకు చింత కాకుంటే. ఎవరికి వస్తుంది 500 గ్యాస్ సిలిండర్? 200 యూనిట్లు ఫ్రీ అన్నారు. నిన్ననే నారాయణఖేడ్లో మాట్లాడుతున్నాను, వస్తలేదు, ఏం పెడతలేదు, మాకు బాధ అవుతుందని చెప్పి ఏడుస్తున్నారు. పోనీ ఇవ్వడమే కాదు, కరెంటు కూడా తీసి పడేస్తున్నారు. బిల్ కట్టడం కాదు, అసలు కరెంటు పోతుంది, కరెంటు సరిగా వస్తలేదు. దాని తర్వాత 200 యూనిట్ ఫ్రీ అని చెప్పి ఇంకెక్కువ, గతం కంటే ఎక్కువ ఇప్పుడు బిల్స్ వస్తున్నాయి ప్రజలకు. సో మీరు ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నట్లా? ఏ విధంగా మీరు తెలంగాణ ప్రజలకు తోడు పడుతున్నట్లా? తలరాతని మార్చండి, మార్పు కావాలి అని చెప్పి అంటే ఇదేనా మార్పు? ఎంత బాధపడుతున్నారు మన తెలంగాణ ప్రజలు. ఎప్పుడు మీరు సోషల్ మీడియా వేదికగా వారియర్గా కొనసాగుతూనే ఉన్నారు. ప్రత్యక్షంగా బీఆర్ఎస్తో కానీ డాడీ కానీ మీరు కానీ వచ్చే అవకాశం ఏమైనా ఉందా? ఖచ్చితంగా. భూపాల్ రెడ్డి గారు ఆయన 28 సంవత్సరాల నుండి రాజకీయ ప్రభావం పెట్టినారు, ఎంట్రీ ఇచ్చిండ్రు. దట్స్ రైట్ వర్డ్. బట్ లైక్ సిన్స్ 28 years ఓల్డ్ ఆయన రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పుడు ఆయన వయసు 64. ఇప్పుడు ఆయన వయసు 64. సో ఇన్ని సంవత్సరాలు ఆయన రాజకీయాల్లో ఉన్నారు. ఆయనకు రాజకీయమే ఆయన శ్వాస, రాజకీయమే ఆయనకు అన్ని, ఆయన ప్రపంచమే రాజకీయం.
ఆ ప్రజలకు తోడుండాలి, సమాజ సేవ చేయాలని చెప్పి ఆయన ముందు దూసుకెళ్తున్నారు. ఇప్పటికీ రోజు తిరుగుతా రోజు ప్రజలకు సహాయపడుతున్నాడు. మీరు చూసుకుంటే నారాయణఖేడ్ అభివృద్ధి జరిగింది కూడా ఆయన పాలనలోనే. సో ఆయన ఎప్పటికీ ఉంటారు. ఆయన వెనకాల తోడుగా మేము ముందుకు సాగుతాం. అంటే సోషల్ మీడియా వేదికగా ట్విట్టర్లో మీరు ఎక్కువ మీరు ప్రశ్నిస్తూ వస్తున్నారు. మీ పైన కూడా చాలా కేసులు నమోదైనాయి, లేదంటే మీ పైన కూడా ఆరోపణలు వస్తున్నాయి. చాలా మిమ్మల్ని కూడా ట్రోల్ చేశారు. దీన్ని ఏ విధంగా చూస్తుంది? నా మీద కేసులు అయితే ఇంకా కాలేవు, కానీ ట్రోల్ అయితే బాగానే చేసిండ్రు. ట్రోల్ చేయడం కూడా పర్లేదు, కానీ అసభ్యకరంగా మాట్లాడడం అది తప్పు. అది అన్నిటికంటే పెద్ద తప్పు. క్యారెక్టర్ అసాసినేట్ చేయడం, ఒక రకంగా ఒక అమ్మాయిని చిత్రీకరించి చూపించడం, లూజ్ టాక్ చేయడం, అది కూడా సోషల్ మీడియాలో చేయడం, ఇవన్నీ ఎవరి నుంచి వస్తున్నాయి? సోషల్ మీడియా కాంగ్రెస్ కోఆర్డినేటర్ నుంచి వస్తుంది. ఎవరో సరే, ప్రజలు ఎవరో చేసిన ఏదో కార్యకర్త, కాంగ్రెస్ కార్యకర్త చేసినా ఒక విడిచేద్దాం, సరే ఏదో అనుకుందాం. సోషల్ మీడియా కోఆర్డినేటర్ పదవి ఉన్న అతనే అట్లాంటి కమెంట్లు పెడితే వాళ్ళ పార్టీలో వాళ్ళు ఏం నేర్పిస్తున్నట్లా, వాళ్ళకి ఏం బుద్ధి ఉన్నట్లా, ఏం జ్ఞానం ఉన్నట్లా? సరే, మన సివి ఆనంద్ గారు మొన్న ఒక వీడియో చేసిండ్రు. అసలు మహిళలు అనేది ముందుకు రావాలి, హెల్ప్ లైన్ నంబర్ ఇవి, ఏమైనా హెరాస్మెంట్ ఏమైనా చేస్తే మీరు వెంటనే కాల్ చేయండి, మీరు సైలెంట్గా ఉంటుంటే వీళ్ళు ఇంకా రెచ్చిపోతున్నారు, ఇట్లా చేయొద్దు, మాట్లాడాలి అని చెప్పి అన్నారు. వావ్ అని చెప్పి నేనే క్లాప్స్ కొట్టుకున్నానే, వెరీ గుడ్ వర్క్ అని చెప్పి. నేను వెళ్ళినా, మరి నన్ను హింసిస్తున్నారు, నన్ను టార్చర్ పెడుతున్నారు, అసభ్యకరంగా మాట్లాడుతున్నారు అని చెప్పి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన. ఒకటిసారి కాదు, 2 సార్లు కాదు, 4-5 సార్లు తిరిగినా నేను. సిఐ మ్యామ్కి కాల్ చేస్తూనే ఉన్నాను, ఇప్పటివరకు యాక్షన్ తీసుకోలేరు. కనీసం తిరిగి కాల్ చేసి కూడా నాకు అప్డేట్ ఇచ్చింది లేదు. మరి నేను ఇంత ముందుకొచ్చి నాకు వేధిస్తున్నారు అని చెప్పినా నాకే మీరు చేయకపోతే, మీరు హెల్ప్ లైన్ నంబర్కి కాల్ చేసి ఏదో కంప్లైంట్ ఇస్తే మీరు యాక్షన్ తీసుకుంటారా అని చెప్పి ఎవరు నమ్ముతారు? ఎందుకు నమ్మాలి మిమ్మల్ని? ఎందుకున్నారు పోలీసులు? దేనికోసం ఉన్నారు? మరి ఇంకా ఇంత ఎంటబడాలా? రోజు వెళ్ళి కూర్చోవాలా మీ వెనకాల? విక్టమ్ని దగ్గరకు వచ్చి మీరు సాల్వ్ చేయాల్సింది పోలీస్. ద సిస్టమ్ ఈస్ వెరీ 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 బ్యాడ్. పొలిటికలీ ఏమంటారు, పొలిటికలీ స్టియర్ అయిపోతుంది. అంతేగా. అదే మా వాళ్ళ మీద దసరా అప్పుడు లాక్ చేసి కూర్చున్నారు. మా ట్విట్టర్, మా సోషల్ మీడియా యాక్టివిస్ట్ని దసరా అప్పుడు లాక్ చేసి 10 రోజులు పెట్టుకున్నారు. నేను కూడా దసరా కన్నా ముందే ఇచ్చినాను కంప్లైంట్. వాళ్ళని రప్పియలేరు, కానీ మా వాళ్ళని ఎందుకు రప్పించారు? తప్పుగా. చట్టం అనేది ఇద్దరికి ఒకటే కదా. అకార్డింగ్ టు అవర్ కాన్స్టిట్యూషన్, అకార్డింగ్ టు ఆర్టికల్ 15 ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్, వీఆర్ ఈక్వల్ బిఫోర్ ద లా. అంటే అందరికీ చట్టం ఒకటే, అందరికీ జస్టిస్ ఒకటే. మరి ఎందుకు అంత తేడా చేస్తున్నారు మీరు? తప్పు కదా. మహిళలకు మీరు ఏం చెప్తారు? ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, మీ పర్టికులర్గా నారాయణఖేడ్ నియోజకవర్గ మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఒక చీ కొట్టే పరిస్థితి వచ్చిందంటారా, లేకపోతే స్వాగతిస్తున్నారంట ఈ ఏడాది పాలన చూసిన తర్వాత? అని ఉంచుతున్నారు. చీ కూడా కాదు. నారాయణఖేడ్ మహిళలకైనా లేకపోతే తెలంగాణ మహిళలకైనా నేను ఒకటే చెప్తాను, మీరైతే అధైర్యపడకుండా గట్టిగా మీరు మాట్లాడండి. నిలదీయాలి, మరి గట్టిగా మాట్లాడాలి, నిలదీయాలి, ముందుకు రావాలి, ప్రశ్నించాలి. మీరు మాకు చెప్పిర్రు, ఇప్పుడు నా ఆశా వర్కర్లు ఎట్లా గట్టిగా ప్రశ్నించను, నిలదీసాను. మాకు రావాల్సింది మీరు అడ్డగోల హామీలు ఇచ్చి మాకు చెప్పినరు చేస్తా అని, అమలు చేస్తా అని ఎందుకు చేయలేదు అని చెప్పి గల్లా పట్టుకొని అడిగాను. అట్లనే అడగాలి, ఇప్పుడు కూడా అడుగుతూనే ఉండాలి. ప్రతి ఒక్క రోజు అడిగితే కానీ నిజమైన మార్పు రాదు. ఆ మార్పు బీఆర్ఎస్ తోటి సాధ్యమంటారా, లేకపోతే కాంగ్రెస్ వచ్చింది ఆ మార్పు వచ్చిందని చెప్తున్నారు చాలామంది? కాంగ్రెస్ వచ్చిన మార్పు ఏంటంటే తెలంగాణని రివర్స్ గేర్ తీసుకొని 50 సంవత్సరాల వెనకాల నూకేయడం. బీఆర్ఎస్ తోటి వచ్చే మార్పు ఏంటంటే ఫ్రంట్ గేర్ తీసుకొని అని చెప్పి ఇంకో 100 సంవత్సరాల ముందు దూసుకెళ్ళడం. ఎట్లాంటి మార్పు కావాలో ప్రజలు ఇప్పుడు అర్థమైపోయింది. ప్రజల లోపలనే 1 సంవత్సరంలోనే ఆ పరిపాలన, బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం మధ్యలో తేడా అర్థమైపోయింది.
10 సంవత్సరాల్లో బీఆర్ఎస్కి వచ్చిన వ్యతిరేకత కాంగ్రెస్ ప్రభుత్వానికి 12 నెలల్లోనే వచ్చేసింది. ఒక ఏడాదిలో ఒక ఏడాదిలోనే ఎందుకు వచ్చింది అనుకుంటారు? ఏంటి అసలు వాళ్ళు చేసిన తప్పులు ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఇచ్చిన హామీలు ఒకటి అమలు చేయలేమన్నారు? ఈ తప్పులేని ఏ వర్గంకి సాటిస్ఫై చేసిందని, ఏ వర్గంకి వాళ్ళు మంచి చేసిందని తప్పులేని వాళ్ళు రేవంత్ రెడ్డిది నోటిదూల, ఆయన నోరే ఆయన శాపం. అడ్డగోలుగా ఏదో ఒక మాట చెప్పండి. డిసెంబర్ 9 రాగానే వచ్చిన మొదటి రోజునే సంతకం చేసేసి రుణమాఫీ చేస్తా అని చెప్పింది. వాళ్ళ గొత్తు వాళ్ళే తవ్వుకుంటున్నారు. చేసిన సంవత్సరం అయింది, ఇంకా 100% ఏడైంది రుణమాఫీ? ఎవరికైంది? అయిందా? 100 రోజుల్లో అన్నీ చేసేస్తామని చెప్పారు, హామీలు అన్నీ చేస్తామని చెప్పారు. చేసిందా? 420 హామీలు ఇచ్చిండ్రు. ఎందుకు ఇచ్చిండ్రు? వాళ్ళే ఇంత జియో 29 అది ఏం అవసరం? పిల్లలకు అంత ఇబ్బంది పెట్టే అంత ఏం అవసరం ఉందా? 2 లక్షల జాబ్స్ అన్నారు. ఎందుకు అన్నారు? ఎందుకు మళ్ళీ అడగాలి కదా, అడిగితే కేసులు. 50,000 ఉద్యోగాలు మేము ఇచ్చాము, ఏడాదిలోనే ఇన్ని ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం ఎక్కడ లేదు అని చెప్తున్నాం. పెళ్ళి కాకుండా 9 నెలలు మొయ్యకుండా పిల్లలు కనొచ్చా? కనలేము కదా. నోటిఫికేషన్ వేయకుండా, పరీక్ష పెట్టకుండా జాబులు ఇవ్వచ్చా? మరి నోటిఫికేషన్లు ఎన్ని ఇచ్చిండ్రు వాళ్ళు? 12,000 జాబులు ఇచ్చిండ్రు నోటిఫికేషన్లు. అంటే వాళ్ళు ఎన్ని ఇచ్చినట్ల? 12,000 జాబులు ఇచ్చినట్ల. సంవత్సరంలో 12,000 జాబులు ఇచ్చిండ్రు. వాళ్ళు ఇస్తా అని చెప్పి వాగ్దానం చేసింది 2 లక్షల జాబులు. మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల్లో 1,70,000 దాకా జాబ్స్ ఇచ్చింది. అంటే సంవత్సరం పాటున 20,000 జాబ్స్ ఇచ్చినట్లు. కాంగ్రెస్ ఇచ్చిన 12,000 జాబ్ల కంటే బీఆర్ఎస్ ఇచ్చిన 20,000 జాబులు ఎక్కువనా కాదా? ఎవరిచ్చిండ్రు? ఎందుకు మరి బీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ నాయకులు కానీ, బీఆర్ఎస్లో ఉన్న మిగతా వాళ్ళు కానీ, మీలాంటి సోషల్ మీడియా వాళ్ళు కానీ ఎందుకు దీన్ని ప్రమోట్ చేసుకోలేకపోతున్నారు? జనాలకు ఎందుకు చెప్పలేకపోతున్నారు? చెప్తున్నాం కదా, ఇప్పుడు మీతో చెప్తున్నాం కదా. కానీ వాస్తవమే ఆ మాట. ముందు ఎలక్షన్స్ కన్నా ముందు అంత రీచ్ కాలేకపోయింది, చెప్పుకోలేకపోయినాం. అది అర్థమయ్యే ఇప్పుడు మేము ఎక్కువ ఫోకస్ చేసి ఎక్కువ మంది మాట్లాడడం స్టార్ట్ చేసినాం. ఎక్కువ గొంతులు మాట్లాడడం అనేవి మొదలైంది. కాబట్టి ఇప్పుడు రీచ్ అవుతుంది, ప్రజలకు కూడా అర్థమవుతుంది తేడా ఏంటో. ఇప్పుడు ఉప ఎన్నికలు పెట్టిన అంతెందుకు, ఆ 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని తీసుకెళ్ళినారు కదా కాళ్ళ మీద పడి. వాళ్ళు రాజీనామా చేసి ఉప ఎన్నికలు వచ్చినా కూడా ఇప్పుడు ఎవరు గెలుస్తారంటే బీఆర్ఎస్ పార్టీ. 100%, 100% రాసి పెట్టుకో. ఎందుకంటే బీఆర్ఎస్ వాళ్ళు ఎందుకు గెలుస్తారంటే వ్యతిరేకత అట్లా వచ్చింది కదా. వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్కి వెళ్తే కాంగ్రెస్ తరపున నిల్చుంటారు, ఎవరు గెలుస్తారో తెలుస్తుంది కదా. కాంగ్రెస్ పార్టీని మళ్ళీ టికెట్ ఇస్తారంటారా? ఇప్పుడు ఎటు కాకుండా అయిపోయారు, ఆ పార్టీయా ఈ పార్టీయా చెప్పుకోకుండా అయిపోయారు పాపం. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ కూడా ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి. మీరు బాగా పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తున్నారు, రిజిస్ట్రేషన్ చేసుకోమంటున్నారు. గ్రాడ్యుయేట్ వాళ్ళందరికీ కూడా మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఈ ఎన్నికలలో? సో నేను ఏం చెప్తానంటే, నేను అందరికి ఒకటే చెప్తాను, లైక్ ఆలోచించి తెలివిగా ఓటేయండి. అన్నీ మనం ఓన్ ఒపీనియన్ అనేది ఫామ్ చేసుకోవాలి. నాకు వన్ ఆఫ్ ద రీజన్ నాకు తెలిసినంత వరకు దట్ ఐమ్ షూర్ ఆఫ్ బీఆర్ఎస్ ఓడిపోవడానికి రీజన్ మీడియా ఒకటే రకంగా పర్సెప్షన్ నెగిటివ్ క్రియేట్ చేస్తే అది ప్రజల్లో అట్లా వెళ్ళిపోయింది, నెగిటివ్ మైండ్ సెట్. ఆడెన్ని పనులు చేసినా ప్రతి ఒక్క చేసిన పనుల ఏదో ఒకటి వేలెత్తి చూపించడం లేకపోతే పొడవడంతో అది ప్రజల్లో ఒక నెగిటివిటీ అనేది వెళ్ళిపోయింది. సో నేను ప్రజలకి లేకపోతే గ్రాడ్యుయేట్స్కైనా ఎవరికైనా ఓటేయకన్నా ముందు ఏం చెప్తానంటే, మీ ఫ్యాక్ట్స్ అనేవి మీరు చూసుకోండి. వాళ్ళు చెప్పడం వీళ్ళు చెప్పడం వినడం కాదు, మీరు ఫ్యాక్ట్ చెక్ అనేది చేసుకొని తెలివిగా నిర్ణయం తీసుకొని ఓటేయండి. మోసపోవద్దు, అబద్ధాలకు మోసపోవద్దు, అబద్ధాలను నమ్మకండి, డబ్బులకు అమ్ముడు పోకండి. అబద్ధాలు ఎప్పటి నుంచో చెప్తున్నా. వాళ్ళ అబద్ధాలు చెప్తున్నారంటే మీరైనా నిజాలు చెప్తున్నారా మరి ప్రజలకు చెప్తున్నారు? ఖచ్చితంగా నంబర్స్తో సహా చెప్తున్నాం కదా మేము. ముందు నంబర్స్తో సహా పెట్టినప్పుడు వెళ్ళి చెక్ చేసుకోండి, చెప్తుంది కరెక్టా లేదా మీ ముందుంది. ఇప్పుడు ఇంత పచ్చి అబద్ధాల కోరు రేవంత్ రెడ్డి గారు 6,500 కోట్ల రూపాయలు కడుతున్నా నేను అని చెప్పి చెప్తుండు. వడ్డీలు అంతా పద్దులు కావచ్చు.
బీఆర్ఎస్ ప్రభుత్వం నిజంగా చేసింది 4,27,000 కోట్ల అప్పు అయితే 10 సంవత్సరాల్లో, బయట చెప్తుంది 7 లక్షల కోట్ల వరకు చేసిన అని చెప్పి చెప్తుంది. కానీ ఆర్బీఐ చెప్తుంది యాక్చువల్గా కడుతుంది 26,000 crores అని చెప్పి చెప్తుంది మిత్తి. మళ్ళీ ఈయన రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు, 6,500 కోట్లు కడుతున్నా అని చెప్పి చెప్తున్నారు. తప్పు కదా? అంటే 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ చేసిన అప్పులు మిత్తి కట్టడానికే సరిపోతుంది అన్నట్లు మాట్లాడుతుండు. ఏం కడుతున్నాడు, ఏడ కడుతున్నాడు? మిగతావన్నీ అనుముల బ్రదర్స్ జేబులకు వెళ్తున్నాయా? ఎక్కడ వెళ్తున్నాయా అవి? మళ్ళీ వాళ్ళు గత సంవత్సరంలో 1,00,000 కోట్ల అప్పు చేసిండ్రు. ఏడగట్టిండ్రు? ఏం స్టార్ట్ చేసిండ్రు వాళ్ళు? ఒక్క ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిండ్రు చూపియండి. దేనికి పెడుతుండ్రు మీరు డబ్బులు అసలు? ఓ మీ కుటుంబం జేబులో పెట్టుకుంటున్నా? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్కు సీఎం రేవంత్ రెడ్డికి దగ్గరి పోలికలు ఉన్నాయి. సేమ్ కేసీఆర్ చేసినట్లే రేవంత్ రెడ్డి చేస్తున్నారని చెప్పి ప్రజలు అంటున్నారు. నిజానికి వాళ్ళిద్దరి మధ్యలో రిలేషన్ అంటే సారూప్యత సేమ్ ఈక్వల్గా వర్క్ చేస్తున్నారంటారు. ఒకవైపు 1,00,000 కోట్లతోటి కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ నిర్మిస్తే ఈ 1,50,000 కోట్లతోటి మూసి పరివాహక ప్రాంతాన్ని చేస్తామంటున్నారు. నిజానికి ఇది ఒకటి. తర్వాత సమగ్ర కుటుంబ సకల జనుల సర్వే అని చెప్పి కేసీఆర్ చేయించారు. ఇప్పుడు ఈయన కుటుంబ సర్వే అని చెప్పి ఈయన చేస్తున్నాడు. ఆయన రైతుల కోసము ప్రాజెక్ట్ ఫార్మా కోసం రైతుల దగ్గర భూములు లాక్కున్నాడు. కేసీఆర్ కూడా సేమ్ ప్రాజెక్టుల కోసము రైతుల దగ్గర భూములు లాక్కున్నాడు. ఇలా అన్నీ ఆయన చేసినట్లే ఈయన చేస్తున్నాడు. అంటే సీఎంకు రేవంత్ రెడ్డి ఇటు కేసీఆర్కి మధ్యలో సేమ్ ఈక్వాలిటీ ఉందా? వీటన్నీ చూసినట్టు ఎలా అనిపించింది మీకు? దట్స్ వెరీ యూనిక్ క్వశ్చన్ టు ఆస్క్. ఒకటి ఏంటంటే గాడిదకి గుర్రంకి ఉన్నంత తేడా ఉంది రేవంత్ రెడ్డి గారిని ఇంకా కేసీఆర్ గారిని కంపేర్ చేస్తే. సో ప్లీజ్ కంపేర్ చేయొద్దు, అది చాలా నవ్వులాట విషయం అట్లా కంపేర్ చేస్తే. బట్ మీరు అడిగిన పనులలో అర్థం ఉంది, మీరు కంపేర్ చేసిన పనులలో అర్థం ఉంది. సో కాళేశ్వరం ప్రాజెక్ట్ తోటి ఇరిగేషన్ కోసం అని చెప్పి ఎన్నో ఫార్మర్స్కి ఉపయోగపడుతుంది అని చెప్పి వేసింది. మూసీ బ్యూటిఫికేషన్ ప్రాజెక్ట్ అనేది సరదా కోసం చేపడుతున్న ప్రాజెక్ట్. ఎందుకంటే ఆల్రెడీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 4,000 కోట్లు పెట్టి ఆల్రెడీ మూసీ రీజువినేషన్ అనేది చేసిండ్రు. ఆల్రెడీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో అది అయింది. ఇప్పుడు దిక్కుమాలిన పనికిమాలిన ప్రాజెక్ట్ ఎవరికి బాగుపడుతుందని ఈ ఇల్లులన్నీ తీసేసి ఇల్లులన్నీ కూలగొట్టి పాపం ఫ్యామిలీస్ ఆత్మహత్య చేసుకునేలాగా చేసి కోట్ల ఆస్తి ఉన్న వాళ్ళకి ఎక్కడనో డబుల్ బెడ్రూమ్లో ఇస్తా అని చెప్పి, అంటే కేసీఆర్ గారు చేపట్టిన పనులలో దిస్ అ పాసిబిలిటీ ఆఫ్ లైక్ గ్రోత్. మన తెలంగాణకి మంచిగా అయ్యే పనులనే చేపట్టిండ్రు ఆయన, అభివృద్ధి కోసం అని చెప్పి చేపట్టిండ్రు. ఈయన చేస్తున్న పని చాలా డిస్ట్రక్టివ్గా ఉంది. ఆయన చేస్తున్న పని కన్స్ట్రక్టివ్గా ఉంటే ఈయన చేస్తున్న పని డిస్ట్రక్టివ్గా ఉంది. దట్ ఈస్ ద డిఫరెన్స్. హీస్ ట్రైంగ్ టు కాపీ వేసుకొని పెద్ద ఇట్లా ఆనవాళ్ళు తీసేసి నేనే ఒక్కడనే అని చెప్పి చేద్దామని చెప్పి ముందుకు సాగుతున్నాడు. కానీ ఆయన చేస్తున్న ప్రతి ఒక్క పని బ్యాక్ ఫైర్ అవుతుంది. లోగోస్ చేస్తుండు మళ్ళీ తెలంగాణ లోగో. అసలు ఎవరు అడిగాను నీకు లోగోస్ మార్చమని చెప్పి? దాంట్లో మన కాకతీయది తీసేసిండ్రు, రైట్? చార్మినార్ తీసేసిండ్రు. అసలు మన కాకతీయ తోరణాలు, మన చార్మినార్ మన తెలంగాణ అస్తిత్వం. ఇట్స్ అవర్ ఎగ్జిస్టెన్స్, ఇట్స్ అవర్ కల్చర్. ఎందుకు తీసినావు? నీకు ఎవడు అడిగిండు? తెలంగాణ తల్లిని మార్చిండు. అవ్వా తల్లిని ఎవడని మారుస్తాడా? ఎందుకు మార్చిన? అసలు నీకు ఎవరు వచ్చి చెప్పిండు మార్చమని? కిరీటం తీసేస్తారు. మనం తల్లిని ఎట్లా చూసుకోవాలనుకుంటాం? ఎంత ఘనంగా చూసుకోవాలనుకుంటాం మనం? కాళ్ళకు మెట్టలు తీసేసిండు, మన బతుకమ్మ తీసేసిండు. బతుకమ్మ ఏంది? అది కేవలం మన తెలంగాణ మహిళలకు చేసుకునే పండగ. అది సచ్ ఆర్ కల్చర్. మన కల్చర్ని ఇట్లా తూడిపేద్దామని ట్రై చేస్తున్నా. దేనికి వచ్చిండు? సో ఆయన ఏదో చేద్దాం అనుకుంటున్నా కానీ ఆయన అన్ని బ్యాక్ ఫైర్ అవుతున్నాయి, అన్ని ఫెయిలియర్స్ అవుతున్నాయి. ఒక్కటి నిజంగా తెలంగాణ ప్రజల మీద ప్రేమ ఉండి చిత్తశుద్ధి ఉంటే ఇవన్నీ ఫాల్తు పనులు చేయడు. ఆయనకి నియరెస్ట్ ఆయన గురువు చంద్రబాబు నాయుడు గారు. కానీ
ఆయన కేసీఆర్ గారిలాగా అయిదామనుకుంటాడు కానీ ఆయన ఎప్పటికీ కాలేడు. ఓన్లీ కాపీ చేసి వదిలిపెడతాడు. కాపీ కూడా సరిగ్గా లేదు. మంచి కాపీ కార్డ్ అయినా మంచిగా ఉండు. మంచి కేసీఆర్ గారు ఇంత ఈజ్ ద విజనరీ. సో మంచి కాపీ చేసినా మన తెలంగాణ ముందుకెళ్తుండే. ఇప్పుడు చేసే కాపీలన్నీ చీప్ కాపీ. మీరు సోషల్ వారియర్గానే ఉంటారా, సోషల్ మీడియా వారియర్గానే ఉంటారా, లేదంటే ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చే అవకాశం ఎప్పుడుంది ఏంటి? నారాయణఖేడ్ ప్రజలకు మీరు ఏం చెప్తున్నారు? మీ భవిష్యత్ కార్యాచరణ పొలిటికల్గా మీరు ఇప్పటివరకు ఎంటర్ప్రినర్గా ఉన్నారు, చాలా వర్క్ చేశారు, ఒక ఇంజనీరింగ్గా డిఫరెంట్గా ఉన్నారు. బట్ నెక్స్ట్ ఇప్పుడున్న పరిస్థితిలో బీఆర్ఎస్ పార్టీకి కావచ్చు, లేదంటే నారాయణఖేడ్ నియోజకవర్గంలో మీకు కొంత అంటే ప్రజలు అధికారం ఇవ్వలేదు కాబట్టి చాలా కొంత గడ్డు కాలం అని చెప్పుకోవచ్చు. అవును, కరెక్టే. ప్రజలు అధికారం ఇవ్వకున్నా ప్రజల తరపున పోరాడడానికి మా కుటుంబం అనేది మేము ముందుకు వెళ్తున్నాం. భవిష్యత్తులో ఏమవుతుంది అని చెప్పి నేను దేవతని కాదు రాయడానికి. ఫ్యూచర్ వర్క్స్ అవి ఉంటే డిఫరెంట్గా మేము ఇట్లా వెళ్ళాలి, లేదంటే ఇలా ఉండాలి, డాడీకి సపోర్ట్ చేయాలి, లేదంటే మీరు రావాలి, లేదంటే ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అలా. రైట్. నో, ఖచ్చితంగా ఛాన్స్ వస్తే, ఒక అవకాశం అంటూ వస్తే నేను ముందుకు వస్తాను, నేను నిల్చుంటాను. ఉమెన్స్ రిజర్వేషన్ బిల్ అనేది కూడా పాస్ కాబోతుంది ఫ్యూచర్లో, డీలిమిటేషన్ కూడా అవ్వబోతుంది. కాబట్టి నాకు అవకాశం వస్తే నేను అస్సలు కాదనను. ఐ థింక్ ఐఎమ్ వెరీ కేపబుల్ అండ్ ఐ విల్ డూ వెరీ గుడ్ టు పీపుల్. సో డెఫినెట్లీ నేను ముందుంటాను నిల్చోడానికి. కానీ నా కోరిక మా నాన్నగారిని మినిస్టర్గా చూడడం, మా నాన్నగారు మళ్ళీ గెలవడం. దానికోసం ఇంకా ప్రజల కోసం మినిస్ట్రీ అయితే ఎంతో చేయవచ్చు. ఇంకా నారాయణఖేడ్ని ఎన్నో రకాలుగా డెవలప్ చేసుకోవచ్చు. టూరిజం చేసుకోవచ్చు, ఫ్యాక్టరీస్ తెచ్చుకోవచ్చు, ఎన్నో డెవలప్మెంట్ వర్క్స్ వీ కెన్ డూ ఫర్ నారాయణఖేడ్. సో అసలు ఈ టైమే గెలిస్తే మాకు అదే ప్లాన్ ఉండే, హౌ టు డెవలప్ దీస్ ఇండస్ట్రీస్ ఎట్లా చేయాలి, టూరిజం ఎట్లా డెవలప్మెంట్ చేయాలి. ఎందుకంటే NH65 కూడా కంప్లీట్ అయిపోయింది కదా. సో ఎకో టూరిజం స్పాట్స్ అని చెప్పి ఇప్పుడు లైక్ వికారాబాద్లో ఎట్లుంది, మనకు నల్లబాగ్ ఉంది, రైట్. మనకి దెర్ ఆర్ మెనీ థింగ్స్ దట్ వీ కెన్ డూ ఫర్ నారాయణఖేడ్ ఇఫ్ వీ హ్యావ్ అ ఛాన్స్. ప్లాన్ అదే ఉండే ఈసారి గెలిస్తే, కానీ అట్లా అయిపోయింది. ఎంత కాదనుకున్నా నారాయణఖేడ్ ప్రజలు మా ప్రజలు, తెలంగాణ ప్రజలు మా ప్రజలు కాబట్టి మాకు ఎల్లప్పుడూ ప్రేమ ఉంటుంది. మేము ఎప్పుడూ మీ డెవలప్మెంట్ కోసం అని చెప్పి ముందడుగులు వేస్తాము. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాతనే మీరు సోషల్ మీడియా వేదికగా చాలా మాటలు, లేదంటే తూటాలు, లేదంటే మీ మనోభావాలను వ్యక్తపరుస్తున్నారు కదా, ఎలా అనిపించింది అసలు? ఎందుకు అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మీరు తెర మీద కనబడలేదు, తెర వెనకాలే వర్క్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సోషల్ మీడియా వేదికగా మీరు ఎక్కువ వర్క్ చేశారు, కారణాలు? సో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, మా నాన్నగారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, టు బి ఆనెస్ట్ నేను యూఎస్లో ఉన్నాను ఆ టైంలో. సో నాకేం అవగాహన, నాకు ఏం మీద ఉన్నా మా నాన్నగారు ఇచ్చిన అవగాహన నాకు ఉండేది. సో ఐ వాజంట్ వెరీ వోకలీ యాక్టివ్ ఇన్ పాలిటిక్స్. అదే ఇప్పుడు నేను వచ్చినప్పుడు, ఎలక్షన్స్ టైంలో వచ్చినప్పుడు, ఆ ప్రజలు చూపించిన ప్రేమ, ఆ డెవలప్మెంట్ చూసి లైక్ నాకు అనిపించింది మనం ఇంకెంతో చేయవచ్చు, లైక్ వీ కెన్ డూ సో మచ్ ఫర్ అవర్ పీపుల్. సో నాకు అసలు ప్లాన్స్ లేకుండే ఇండియాకి తిరిగి వద్దాము అన్న ఆలోచన కూడా లేకుండే. కానీ ఇవన్నీ చూసి ఉంటే మన తెలంగాణ ప్రజలతోటే ఉండాలి అని చెప్పి నేను తిరిగి రావడం జరిగింది. ఇంకా ఇట్లాంటి టైంలో, అంటే మన ప్రజలకు ఇంత కష్టం ఉన్న టైంలోనే మనం గొంతెత్తి మాట్లాడాలి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అందుకోసం అని చెప్పి ఇప్పుడు గట్టిగా మాట్లాడుతున్నా. అండ్ ఎప్పుడైనా నేను ఎట్లాంటి మనిషినంటే తప్పుని తప్పుగానే మాట్లాడతాను, అది ఎవరైనా సరే. నేను అట్లానే ఉంటాను, నాకు అట్లానే ఉండాలి. రైట్. ఎవరు చేసినా అది పార్టీకి సంబంధం లేదు. ఏమైనా తప్పు జరిగితే తప్పు జరిగిందని చెప్పే గొంతు నాది. డాడీ ఓడిపోవడానికి ఏమైనా కారణాలు మీకేమైనా దృష్టికి వచ్చినాయా? వాటి నుండి ఏమైనా నేర్చుకున్నారా మీరు కానీ డాడీ కానీ? ప్రజలు కానీ ఏం చెప్పదలుచుకున్నారు? ఖచ్చితంగా చాలా నేర్చుకున్నాను. మొదటిది ఏంటంటే చేసిన పని 100 మందికి 100 సార్లు చెప్పుకోవాలని.
ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ప్రజల దృష్టికి మనం చేస్తుంది ఇట్స్ కొందరు అనుకుంటారా సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నారు. ఇట్స్ నాట్ అబౌట్ సెల్ఫ్ డబ్బా, ఇట్స్ ఆల్ అబౌట్ లైక్ మరి నీకు ఎట్లా తెలుస్తుంది నేను ఏం చేస్తున్నాను. సోషల్ మీడియా ఎంతోమంది ఇట్లా కమెంట్ చేసిన వాళ్ళు ఏం చేసిండ్రు అంటే అరే ఏం చేసినా ఏంది లైక్ మనం ఏమనుకుంటున్నాం కంటి ముందు కనిపిస్తుంది కదా మళ్ళీ ఎందుకు చెప్పుకోవాలి అన్న దాంట్లో ఉంటుంది వెళ్ళిండే, అట్లనే వెళ్ళిండే. కానీ నాకు ఏమర్థమవుతుందంటే ఎంత కళ్ళ ముందు ఉన్నా వినిపించేది 10-15 సార్లైనా వినిపిస్తే కానీ మన మెదడులో రిజిస్టర్ అనేది కాదు. అవన్నీ గుర్తు చేస్తూ ఉండాలి, చేసిన పనులు అనేది గుర్తు చేస్తూ ఉండాలి. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే పబ్లిక్ ఇప్పుడు వేవ్ వచ్చినప్పుడు కొంచెం డిఫరెంట్గా వెళ్ళాలి ఏమో అన్న అభిప్రాయం. మేమందరం చాలా కాన్ఫిడెన్స్ తోటి వెళ్ళినాం, ఎందుకంటే ఇంత అభివృద్ధి చేసినాం కదా గుర్తించారా అన్న దాంట్లో వెళ్ళినాం. కానీ ఆ వేవ్ వచ్చినప్పుడు ఎంత చేసినా కూడా ఆ లాస్ట్ మూమెంట్లో ఆ హవాలో ఎటు వెళ్తుందో అర్థం కాకుండా ఉంది. సో దానిపైన అనేది దృష్టి అనేది పెట్టాలి. ఓవరాల్ జనరల్ మూడ్ ఎట్లుంది, హౌ డు వి టాకిల్ దాట్ అన్న దానిపైన అయితే దృష్టి పెట్టాలి అన్న ఒకటి అర్థమైంది. అండ్ ఎవరు మన వాళ్ళు కాదు అన్న దానిపైన కొంచెం అవగాహన అనేది ఏర్పడింది. అండ్ ముందు కాలంలో కూడా అర్థమవుతుంది ఎవరిని దగ్గర రానివ్వాలి, ఎవరిని రానివ్వద్దు, ఎవరు కేవలం వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ ఎదుగుదల కోసం ఉన్నారు, ఎవరు నిజంగా ప్రజల కోసం అని చెప్పి పనిచేయడానికి అని చెప్పి ఉన్నారు, పార్టీ కోసం అని చెప్పి ఎవరున్నారు అన్న దాని మీద చాలా స్పష్టత వచ్చింది. అది ఉట్టి నారాయణఖేడ్ కాన్స్టిట్యువెన్సీకనే కాదు, బీఆర్ఎస్ పార్టీ టోటల్లో కూడా ఆ అవగాహన అనేది వచ్చింది. సో దీస్ ఆర్ లైక్ 3 points, బట్ ఎన్నో ఉన్నాయి, ఎన్నో అనాలిసిస్ చేసి ఉంటాము రైట్. లైక్ గెలుస్తామని చెప్పి ఓడిపోయిన తర్వాత ఎన్ని నెలలు కూర్చొని ఎన్ని రకాలుగా ఎన్ని విధాలుగా ఆలోచించుంటామో. ఓకే, కవిత గురించి మీరు ఏమంటారు? కవిత ఇప్పుడు మళ్ళీ పాలిటిక్స్లో చాలా యాక్టివ్గా రోల్ తను ప్లే చేస్తుంది, ప్రజల్లోకి వస్తుంది, తను బాగా మాట్లాడుతుంది. ఆమెను చూసిన తర్వాత మీకు ఏం నేర్చుకున్నారు, మీరు ఎలా అనిపించింది లైక్ కవిత నుండి నేను ఈ విషయం నేర్చుకున్నాను అని చెప్పి? కవితక్క షీఈ్ అ వారియర్, షీఈ్ అన్ అబ్సల్యూట్ వారియర్. అండ్ తన మాటలు వింటుంటే ఆర్ స్పీచెస్ ఆర్ తను మాట్లాడే విధానం వింటుంటే ఐఎమ్ ఆడ్. లైక్ ఐ థింక్ షీఈ్ అ ఫెంటాస్టిక్ స్పీకర్. చాలా మంచి కనెక్ట్ అయ్యి మాట్లాడుతుంది. అండ్ ఇప్పుడు ఎంత జైల్లో 5 నెలలు ఉండి వచ్చిన లేనిపోని ఆరోపణలతోటి తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని వీక్ చేయాలని చెప్పి చూసి తనని వేసినా కూడా దాని తర్వాత తను బయటికి వచ్చిన తర్వాత కూడా ఆరోపణలు వేసిన, బీజేపీ బీఆర్ఎస్ కలిసిపోయినరు ఏదో అని చెప్పి దొంగ ఆరోపణలు వేసిన, జస్టిస్ సిస్టమ్ని ప్రశ్నించిన, తన మీద ఎన్నో నిందలు పడినా తను అసలు ఇంత ధైర్యంగా ముందుకు వెళ్తుంది, మళ్ళీ ధైర్యంగా ప్రజల్లోకి వెళ్ళి పోట్లాడుతుంది, ఇంత గట్టిగా మాట్లాడుతుంది, నిల్చుంటుంది అంటే షీఈ్ అ వారియర్. అండ్ తనలో ఉన్న ధైర్యం, తనలో ఉన్న జీల్ అనేది ఐ రియలీ అప్రిషియేట్ అండ్ లైక్. కేటీఆర్ పైన మీ అభిప్రాయం? హీ ఈజ్ లైక్ అ నంబర్ 1 స్టార్. అంటే ఇన్ అ సెన్స్ ఆఫ్ ఆయన మాసెస్ తోటి కనెక్ట్ కాగలుగుతాడు, ఆయన క్లాసెస్ తోటి కనెక్ట్ కాగలుగుతారు. He understands the IT world, he understands the farmers world. పిల్లలతోటి లైక్ ఎంత కష్టపడి అండ్ ఆయన వాక్చాతుర్యం లైక్ యూనో ఇస్ వర్డ్స్ ఎంత విటీగా ఫాస్ట్గా ఆయన ఇట్లా మాట్లాడుతుంటే ఎంతసేపు అయినా నాకు ఇట్లా కూర్చొని ఇట్లా వినాలనిపిస్తుంది. బికాజ్ వెరీ వెరీ ఎక్సలెంట్ స్పీకర్, వెరీ ఎక్సలెంట్ ఒరేటర్ అకార్డింగ్ టు మీ. ఐఎమ్ లైక్ అ నంబర్ 1 ఫ్యాన్ ఆఫ్ హిస్ వర్డ్స్ అండ్ హిస్ సబ్జెక్ట్ నాలెడ్జ్తో మాట్లాడతాడు, నంబర్స్ తోటి మాట్లాడతాడు. అనవసరమైన అటాక్స్ చేయడు, కానీ ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే అటాక్ చేస్తే మాత్రం నేను వదలను, తాట తీస్తాను అన్నట్లు అయిండు, విచ్ ఆల్సో ఐ రియలీ థింక్ ఈజ్ నెసెసరీ అండ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఈజ్ వెరీ నైస్. ఐ థింక్ ఈజ్ అ గ్రేట్ పొలిటిషియన్ ఫర్ వేస్ ఈ కెన్ కనెక్ట్ విత్ ద ఎల్డర్స్ తోటి కనెక్ట్ కాగలుగుతాడు, యంగ్స్టర్స్ తోటి కనెక్ట్ కాగలుగుతాడు,
పిల్లలతోటి ప్రతి ఒక్క రోజు పిల్లలతోటి క్యూట్ పోస్ట్ పెడతా ఉంటాడు. సో యూ కెన్ సీ లైక్ పిల్లలంటే ఎంత ఇష్టం, ఎంత ఎంపతి ఉన్న మనిషి, ఎంత ఫీల్ అవుతాడు. అండ్ ఫ్రెండ్షిప్స్కి వాల్యూ ఇస్తాడు. ఈ వాల్యూస్ లైక్ కనెక్షన్స్, ఎప్పుడెప్పుడు నుంచో ఉన్న ఫ్రెండ్షిప్స్ గురించి మాట్లాడతాడు. సో ఫర్ మీ ఐ రియలీ అడ్మైర్ హిమ్ అండ్ ఐ థింక్ హీస్ అ గ్రేట్ పాలిటిషియన్. హరీష్ రావు కూడా చాలా కీ రోల్ ప్లే Yeah, చేస్తున్నారు. సో తన నుండి నేర్చుకోవాల్సిన ఏంటి? హరీష్ రావు గారు గ్రౌండ్ లెవెల్లో స్టార్ అయినా రైట్, లైక్ ఎక్కడ వెళ్ళినా మాస్ హీరో అంటే మన హరీష్ రావు గారే గుర్తొస్తారు. ప్రతి ఒక్కరిని పేరు పెట్టి పిలవగలుగుతారు. ఎంతో మందిని ఎంతో దగ్గరికి తీసుకొని ప్రతి ఒక్కరితోటి మాట్లాడే చాణక్యుడు ఆయన. ఈవెన్ హీఈస్ వెరీ గ్రేట్ విత్ నంబర్స్ గురించి. ఆయనకి అవగాహన. ఫర్ ఎగ్జాంపుల్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్, మీరు ఏది అడిగినా, ఏ నంబర్స్ అడిగినా, ఈ తెలంగాణలో ఏ ప్రాంతం గురించి అడిగినా ఎంతో క్లారిటీ తోటి, ఎంతో క్లియర్ విజన్ తోటి చెప్పగలిగే మనిషి ఆయన. సో నాకు ఏమనిపిస్తుంది అంటే బీఆర్ఎస్ పార్టీలో ప్రతి ఒక్కరు చాలా మంచి సబ్జెక్ట్ నాలెడ్జ్ తోటి ఉన్నవాళ్ళు. ఉట్టి మాటలతోటి ఏదో పిచ్చి పిచ్చి వాగ్దానాలు ఇచ్చేవాళ్ళు కాదు. వెరీ గుడ్ లైక్ విజనరీస్, సబ్జెక్ట్ నాలెడ్జ్ అండ్ వాట్ కెన్ వీ డూ టు టేక్ తెలంగాణ ఫార్వర్డ్. That is how they are. So ఇప్పుడున్న పరిస్థితిలో బీఆర్ఎస్ పార్టీలో కనుక మళ్ళీ అధికారంలోకి వస్తే సీఎం ఎవరైతే బాగుంటుంది? మన కేసీఆర్ గారే. మళ్ళీ ఎస్, కేసీఆర్ సార్ ఫస్ట్. బికాజ్ ఆయనంత విజనరీ ఉద్యమం నడిపిండు. తెలంగాణ అనువనువన చిన్న చిన్న వాటి గురించి కూడా ఎంతో డెప్త్ నాలెడ్జ్ ఉన్న వారు కేసీఆర్ గారు. తెలంగాణ అంటే ఆయన ఊపిరి, ఆయన ప్రాణం. సో ఆయన కంటే మన తెలంగాణని ముందుకి ఎవరు, ఇంకా ఆయన కంటే ఎక్కువ మంచిగా ఎవరు నడపలేరు. సో కేసీఆర్ సరే రావాలి అని చెప్పి మా అంటే రాబోయే రోజులు అంటే జనవరి 2025లో మళ్ళీ కేసీఆర్ ప్రజల్లోకి వస్తున్నారు. అప్పుడు బీఆర్ఎస్ పార్టీ కానీ ప్రజల నుండి కానీ ఎటువంటి అంటే అక్కడ మార్పులు చేర్పులు చూడొచ్చు అంటారా? కేసీఆర్ కనుక మళ్ళీ ప్రజల్లోకి వస్తే ప్రజలు ఏ విధంగా స్పందిస్తారు, ఎలా ఉండబోతుంది? ఒకప్పుడు కేసీఆర్ అన్న బహిరంగ సభలన్నా ప్రజలకు వస్తున్నారంటే ఒక హాట్గా ఒక ఎదురు చూసేవాళ్ళు, చాలా వెయిట్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి ఉండదు అంటారా లేదా? ఇప్పుడేంది, ఇప్పుడు మీరు సోషల్ మీడియాలో చూస్తలేరా? అందరూ కేసీఆర్ అన్నా నువ్వు ఎక్కడున్నావు, కేసీఆర్ గారు ఎక్కడున్నారు అని చెప్పి ఏడుస్తున్నారు. బయటికి రావాలి, మీరు వచ్చి మాట్లాడాలి, మా కోసం పోట్లాడాలి, ఈ ఎదవ ఏం చేస్తున్నాడు అని చెప్పి. నేను కాదు, ప్రజల మాటలు రేవంత్ రెడ్డి గారి మీద. ఎదవ ఏం చేస్తున్నాడు, ఈ సన్నాసి ఏం చేస్తున్నాడు, ఈ దద్దం ఏం చేస్తున్నాడు, మా ప్రాణాలు తీస్తున్నాడు, మా రక్తం తాగుతున్నాడు అని చెప్పి ఏడుస్తున్నారు కదా. సో ఖచ్చితంగా ప్రజల పట్ల కేసీఆర్ పేరు వారి నోటి మీద ఉంది. ఇట్స్ ఆన్ దేర్ లైక్ యా అబ్సల్యూట్లీ. మీరు అంతెందుకు మన బస్సు యాత్ర వెళ్ళినప్పుడు ఎంత ఘనంగా జరిగింది, బస్సు యాత్ర ఉన్నప్పుడే. సో డెఫినెట్లీ ప్రజలకి కేసీఆర్ గారు ఎప్పుడు ఒక తెలంగాణ పితలాగా ఉంటాడు, జాతి పితలాగా, తెలంగాణ జాతి పిత. సో ఈజ్ ఆల్వేస్ రిమెంబర్డ్. ముఖ్యంగా మనం గమనించవచ్చు, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మూసీ ప్రక్షాళనని, తర్వాత హైడ్రాని, ఈ రెండు ప్రాజెక్టుల తర్వాత ప్రజలు చాలా వాళ్ళకొక భయాందోళనలో ఉన్నారు, బాధలో ఉన్నారు, ఒక నిరాశ నిస్పృహలో ఉన్నారు. వాళ్ళకి మీరు ఏం చెప్తారు? మీ పార్టీని ఇప్పటికే వాళ్ళు చాలా మంది మేము అండగా ఉన్నాము, మేము ఆదుకుంటాం, మీకు కావాల్సిన అన్ని కూడా పోరాటం చేస్తూ ఉంటున్నాం. మరి మీ పార్టీ తరఫున మీరు కానీ ఏమి చెప్తారు? మా పార్టీ తరపున మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చెప్పినట్ల మేము అండగా ఉంటాము అని చెప్పినాము, ఉన్నాము కూడా. వారికి ఆల్రెడీ మీటింగ్స్ పెట్టి బాధితులందరినీ సమావేశం చేసి లైక్ వారి అభిప్రాయాలని అన్నీ విని అసలు ఏమైనాయి అని చెప్పి తీసుకొని వాళ్ళకి లీగల్ సపోర్ట్ ఇవ్వడం ఆల్రెడీ జరిగింది ప్రతి ఒక్కరికి. అదే కాకుండా మీరు చూసుంటారు ఒక వైరల్ వీడియో, ఒక చిన్న పాప కూర్చొని కనీసం ఎంత దుర్మార్గులు అంటే కనీసం బుక్కులు తీసుకొని నీళ్ళ బాటిల్ తీసుకొని అలా
ఇంత ఏదో కసితోటి ఏదో ఇట్లా చేస్తున్నట్టుంది. వాళ్ళు పరిపాలన చేయడానికి వచ్చినట్ల లేదు, ప్రజల రక్తం తాగడానికి వచ్చినట్టుంది. అంత చిన్న పాపకి కూడా అట్లా మీరు వైరల్ వీడియో చూసినారు కదా, దాని తర్వాత కేటీఆర్ గారు వెళ్ళి ఆ పాపకి బుక్స్ అన్నీ ఇచ్చి, ఆ పాపకి బాటిల్ తను ఏమైతే కోల్పోయిందో అవన్నీ ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఖాళీ చేయలేరో వాళ్ళకి లీగల్ సపోర్ట్ ఇవ్వడం జరిగింది. అండ్ మా పార్టీ తరపున మేము ఏ రకంగా అయితే ఆదుకోగలుగుతామో అన్ని రకాలుగా మీకోసం మేము ఉన్నాము అని చెప్పి ఉన్నాము, చేస్తున్నాము కూడా, ఉట్టి మాటలు కాదు. ఇప్పటి వరకు జరిగిన పరిణామాలు ఏ విధంగా ఉన్నా కూడా ఈ 2వ ఏడాది పాలన పైన కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి పెడతామంటున్నారు. నిజానికి ఇచ్చిన హామీలు ఈ ఎప్పుడు చెప్పినా ఎన్నో చేసినామని చెప్పుకుంటున్నారు కదా. ఇప్పుడు ఈ 2 years లో కూడా ఇంకా పూర్తి స్థాయిలో వర్క్ చేసామంటారు, సాధ్యమవుతుందంటారా? వాళ్ళకి ఒకటే ఉంది ధ్యాస. ఆ ధ్యాస ఏంటంటే ఢిల్లీకి డబ్బులు మూటలు పట్టుకెళ్ళాలి. ఇంకేం లేదు, ఇక్కడ ఏం లేదు. ప్రజలంటే మన తెలంగాణ అంటే ఏం లేదు వాళ్ళకి. ఉండాలి, కుర్సీ ఉండాలంటే డబ్బులు ఆడి ఇవ్వాలి, ఓకే, అంతే. ప్రజల మీద దృష్టి లేదు. ఇంకోటి ఏం దృష్టి అంటే కక్ష సాధింపులు. సంవత్సరం పాటు ఏం పీకిండ్రు, ఏం పొడిచిండ్రు వాళ్ళు, ఏం చేసిన. 1 లక్ష అసలు అప్పట్లయింది వాళ్ళకి. 10 సంవత్సరాలు 4,27,000 కోట్ల అప్పు అయితే 1 సంవత్సరంలో 1 లక్ష కోట్ల అప్పు ఎట్లయితుంది? ఏం చేసిండ్రు అసలు? ఆడ ఎన్ని ప్రాజెక్టులు చేసినా ఏడిసిండ్రు వీళ్ళు, ఎంత తీసుకుంటున్నారు. ఏం చేసిండ్రు? कुछ भी नहीं, पैसा कहाँ गया? ఢిల్లీ గయా. ఇంకా మీ భవిష్యత్తు ప్రణాళిక ఏంటో? ఇప్పటి వరకు మీరు తెర వెనకాల ఉన్నారు, తెర మీదకి వస్తే ఎమ్మెల్యే అవ్వాలనుకుంటున్నారా, లేకపోతే ఇంకా ఏ స్థాయిలో మీ రాజకీయం స్టార్ట్ అవుతుంది? డెఫినెట్లీ నాకు ఎమ్మెల్యేగా అవ్వాలని చెప్పి ఉంది. ఐ థింక్ మై డ్రీమ్స్ ఆర్ బిగ్. నాకు చాలా పెద్ద కోరికలు ఉంటాయి. సో నాకు ఐ థింక్ లైక్ ఐ ఆమ్ సమ్వన్ వర్తీ ఆఫ్ బీయింగ్ అన్ ఎమ్మెల్యే అండ్ ఈవెన్ బీయింగ్ ఇన్ అ పొజిషన్ ఆఫ్ మినిస్ట్రీ వెన్ ద టైమ్ కమ్స్. ఐ థింక్ ఐ ఆమ్ కేపబుల్. సో అదే ముందుకు వెళ్ళి ప్రజల తరపున మాట్లాడాలి, ప్రజలతో ఉండాలి, ప్రజల కోసం అని చెప్పి పనిచేయాలని చెప్పి నా ఆశ. యుఎస్ నుండి రిటర్న్ రావాలి అని ఎందుకు అనిపించింది? చాలామంది యూఎస్కి వెళ్ళిన వాళ్ళందరూ కూడా అక్కడే సెటిల్ అవ్వాలి, లేదంటే ఏదో ఒక ప్రాజెక్ట్ తీసుకుని అక్కడే సెటిల్ అవ్వాలి అనుకుంటారు. కానీ మీరు రిటర్న్ అవ్వడం, తర్వాత మీ నాన్నతో కలిసి వర్క్ చేయడం, ఇవన్నీ ఎందుకు అనిపించింది? ఇట్స్ 2 major reasons. ఓకే, వన్ ఈజ్ నేను ఎలక్షన్స్కి వచ్చినప్పుడు నేను అబద్ధం చెప్తలేను, నాకు యూఎస్ఏ మస్తు లైఫ్ స్టైల్ ఉండే. లైక్ ఐ వాజ్ ఎర్నింగ్, మంచి డబ్బులు సంపాదిస్తుండే, మంచి ట్రావెలింగ్, ఇంత జబర్దస్త్ లైఫ్ స్టైల్ ఉండే నాకు. కానీ ఇట్ కంపేర్స్ టు నథింగ్ వీళ్ళ ప్రేమ ముందు. ఆ అభిమానం, ఆ ప్రేమ, మనం ఎవరికైనా మంచి చేసిన తర్వాత వాళ్ళు చూపించే ప్రేమ, ఆ ఫీలింగ్ ముందు ఇదంతా నథింగ్. జీరో. యా, యునో ఇట్ కాంట్ బి ఎక్స్ప్లెయిన్డ్. అదొకటి. అండ్ సెకండ్ ఇంకోటి ఏంటంటే ఐ రియలీ థింక్ అండ్ ఐ బిలీవ్ దట్ ఎడ్యుకేటెడ్ పీపుల్ అనేది పాలిటిక్స్లో రావాలి. లైక్ వెరీ వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ అండ్ ఉమెన్ ఎస్పెషలీ టు పాలిటిక్స్లో రావాలి. అండ్ నేను అక్కడుంటే నా ఒక్కదాని కోసం బతుకుతా, మంచి బతుకుతా. కానీ ఇక్కడికి వస్తే అందరి కోసం బతికిన దాన్ని అయితే, అందరి కోసం మంచి చేసిన దాన్ని అయితే అనే ఆలోచనతోటి తిరిగి రావడం జరిగింది. రాజకీయాల్లో మీకు ఆదర్శంగా ఉన్న నాయకులు ఎవరు? ఫస్ట్ మా నాన్నగారే. ఆయన అసలు అంత సెల్ఫ్లెస్ మనిషిని నేను ఈ జన్మలో చూడలేదు. అంత సెల్ఫ్లెస్, ప్యూర్ హార్టెడ్ మనిషిని నేను ఎప్పుడు చూడలేదు. సో అండ్ ఆయన వేరు, వెరీ ప్యూర్. లైక్ ఆయన హార్ట్ ఈజ్ వెరీ నైస్. సో హీఈస్ మై నంబర్ 1. బట్ ఆబ్వియస్లీ ఐ లైక్ కేటీఆర్ గారు టు లైక్ హిస్ స్కిల్ సెట్. ఐ డోంట్ నో హిమ్ పర్సనలీ, కానీ మీకు ఇంతసేపు చెప్పినాను కదా, లైక్ ఐ రియలీ అడ్మైర్ హిమ్. మాహోయ్ మొయిత్రా అని చెప్పి టీఎంసీ, the West Bengal, I love her speeches too. I think she has like fierceness in her. She's very well like articulated. So nagu tana speeches kuda ishtam.
సో ఫార్ సో. ఇంకా మీ ఫ్యూచర్ ప్లానింగ్స్ ఏంటి? మీరు ఒక డిఫరెంట్ వేలో ప్రజలకు వెళ్ళాలి అని చెప్పి ఒక ఆలోచన ఉన్నట్టుగా మీకు తెలుస్తుంది. అసలు ఏంటి ఫస్ట్ గ్రౌండ్ రియాలిటీ కోసం మీరు వెళ్తున్నారా, లేదంటే ప్రజల కోసం వెళ్తున్నారా, మీరు పార్టీని రిప్రజెంట్ చేసి వెళ్ళాలనుకుంటున్నారా? అంటే పార్టీ రిప్రజెంటేషన్ అనేది వస్తుంది బికాజ్ ఐ ఆల్రెడీ యామ్ ఉంది, మీ డాడీ అఫిలియేటెడ్. ఉన్నారు, మీరు ఉన్నారు కాబట్టి ఆల్రెడీ ఇది లైక్ ఒక ఫ్యామిలీ లాగా వస్తుంది. బట్ మీరు రిప్రజెంట్ చేయాలనుకున్నది ఐ వాంట్ టు రిప్రజెంట్ పీపుల్. వాళ్ళ సమస్యలు ఏంది, ఏం నడుస్తుంది, ఏం చేస్తే ఇంకా మెరుగవుతుంది. సరే ప్రాబ్లం ఉంది కానీ ఏదో ఒకటి చేస్తేనే అది మంచిగా అయ్యేది. సో మై థింగ్ ఇస్ దట్ గ్రౌండ్ లెవెల్లో వెళ్ళి ఇది సమస్యలు ఆల్రెడీ తెలుసుకునేవి ఎన్నో ఉన్నాయి కానీ ఆ సమస్యలపైన సొల్యూషన్స్ అనేవి మాట్లాడాలి. మీరు ఒకరి సమస్యలనే చూపిస్తారా, సమస్యలతో పాటు పరిష్కారం కూడా ఇస్తారా? పరిష్కారం కూడా ఇవ్వాలి. అట్లీస్ట్ విజన్ అనేది ఉండాలి. ఆ విజన్ అనేది నాకు ముందుకు తీసుకెళ్ళాలి, ప్రజల్లో ఒక క్లారిటీ అనేది తేయాలి అని. చాలా ఏమంటారు ఫేక్ న్యూస్ చాలా ఎక్కువ ఉన్నాయి. దాన్ని క్లారిఫై చేయాలంటే ఇట్లాంటి ప్రాపర్ విజన్ తోటి ప్రాపర్ నాలెడ్జ్ తోటి ఉన్న వాళ్ళు ముందుకు వచ్చి మాట్లాడాలి. ముఖ్యంగా రైతుల కోసం మీరు ఏం చెప్తారు? రైతులు కానీ, రుణమాఫీ కానీ, రైతు భరోసా కానీ, ఇవన్నీ కేసీఆర్ హయాంలో అన్నీ వచ్చినాయి. ఇప్పటికీ చాలా రైతు రుణమాఫీ లేదంటున్నారు, రైతు భరోసా లేదంటున్నారు, పెట్టుబడి లేదంటున్నారు, నీళ్లు కూడా చాలా లేవు అని చెప్తున్నారు. మీరు ఏమంటారు? నాకైతే చాలా గుండె తలుక్కుమంటుంది. ఐఎమ్ వెరీ సాడ్. మన తెలంగాణ రైతుల పరిస్థితి ఇప్పుడు చూసి నాకు చాలా చాలా బాధగా ఉంది. ఎందుకంటే వాళ్ళు రైతు రుణమాఫీ 75,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ మొన్న వానాకాలంది ఎగ్గొట్టిండ్రు. అంతకుముందు ఎలక్షన్ కమిషన్ ఆపేసింది. కానీ ఏం చేస్తా అంటే ఇప్పుడు వేరే వాళ్ళకి వదిలేద్దాం, సరే మహిళలకి 2,500 ఇవ్వాలి, ఇవ్వకున్నా నడుస్తుంది. రైతులకి ఇంకేం లేదు, వాళ్ళకి నీళ్ళు లేకపోతే వాళ్ళు ఎట్లా చేసుకుంటారు వ్యవసాయం? వాళ్ళకి మీరు రైతు భరోసా ఇవన్నీ ఇవ్వకపోతే వాళ్ళు ఎక్కడికి వెళ్ళి అవుతుంది, ముందుకు ఎట్లా వెళ్తారు? ఆత్మహత్యలు మళ్ళీ పెరిగిపోతున్నాయి. ఇంత పువ్వుల్లో పెట్టుకొని చూసుకున్నాం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు. ఎవ్వరికి ఏదేమైనా రైతులకు ఇబ్బంది కాకుండా చూసుకున్నాం. ఇప్పుడు అంత బాధ అయ్యేసరికి మన రైతు ఉత్పత్తి, మన ప్యాడీ ఉత్పత్తి ఎంత ఆనం పెరిగిపోయింది ఇన్ తెలంగాణ ప్రభుత్వం. మళ్ళీ ఎవ్రీథింగ్ ఇస్ డ్రాప్, మళ్ళీ డ్రాప్ అయిపోతుంది. సూసైడ్ రేట్స్ ఎక్కువైపోతున్నాయి, ప్రొడక్షన్ అనేది తక్కువైపోతుంది. మొన్న ప్రభుత్వం ప్రతిసారి కొనేది రైతుల నుండి. మొన్న చెప్పింది, ఐ థింక్ నాకు నంబర్ సరిగ్గా గుర్తులేదు కానీ కరెక్ట్ మీ ఇఫ్ ఐమ్ రాంగ్, బట్ లైక్ 8,000 సమ్ 800,000 8 lakh క్వింటల్ కొంటా అని చెప్పి చివరికి కొన్నది 8,000 క్వింటలే కొన్నారు. అంటే 10% కూడా కొనలేదు మొన్నసారికి. సో రైతు కొనుగోలు కేంద్రాలు పెట్టడమే, ఉత్తుత్త పైన చూపించడమే తప్పితే లోపల ఏం జరుగుతుంది? ఇప్పుడు ఎవరు కొంటారు? రైతులకు నష్టం కాదా? ఏమవుతారు వాళ్ళు? లైక్ అంటే దే ఆర్ ద బ్రెడ్ వినర్, దట్స్ ద గ్రౌండ్ ఆఫ్ ఇండియా, అగ్రికల్చర్. మనం వాళ్ళనే చూసుకోకపోతే ఇంకెందుకు మనం ఉండి? అడ్మినిస్ట్రేషన్ ఎందుకు? నీటి సమస్యలు ఏంది? మెంటలా మీకు? లైక్ ఇంత తెలంగాణ తెచ్చుకొని ఇవన్నీ వేసిన తర్వాత మళ్ళీ వెనకాల పడేయడానికి అసలు సిగ్గుండాలి, బుద్ధి ఉండాలి. మీరేం చెప్తారు రైతులకి ఈ ప్రభుత్వం పైన కానీ, లేదంటే రైతు భరోసా విషయంలో కానీ? పోరాడమంటారా, లేకపోతే గ్రౌండ్లోకి మీరు వెళ్తారా, లేకపోతే ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు? ఆల్రెడీ మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీఆర్ గారు పిలుపు అనేది పెట్టినరు. రైతు ధర్నా, రైతు రుణమాఫీ కూడా కాలేదు. ఆ విషయం పైన కూడా, రైతు భరోసా విషయం పైన ధర్నాలు ఆల్రెడీ చేయడం జరిగింది. మేము ప్రజల్లోకి వెళ్ళి మాట్లాడడం జరిగింది. కానీ అదే కాకుండా మీరు కూడా, రైతులు కూడా మాట్లాడాలి, ప్రశ్నించాలి, ముందుకు రావాలి. అడిగితే కానీ వాళ్ళు దిగిరారు. వాళ్ళేంది రాజుల్లాగా వాళ్ళ ఇంట్లో మంచి ఏసీలో బాగానే కూర్చుంటున్నారు, కానీ నష్టపోయేది. మీ ఫ్యామిలీలో మీ బ్రదర్ కూడా పొలిటికల్గా ఎంట్రీ ఇస్తారంటారా, లేకపోతే అది మీరు నాకు అడిగితే ఎట్లా? ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో ఉంటే
తల్లి ఒక రకంగా చూస్తుంది, తండ్రి ఒక రకంగా చూస్తుంది, నా కొడుకుని తీసుకురావాలి లేదంటే నా పాపని తీసుకురావాలి అని చెప్పి డిఫరెంట్గా ఉంటుంది. బట్ మీకు అండర్స్టాండింగ్ ఏమైనా ఉందా లేదంటే అది యా దట్ ఈస్ సంథింగ్ మీరు ఎవరి గురించి అడుగుతున్నారో వాళ్ళకే అడిగితే మంచిది ఇన్స్టెడ్ ఆఫ్ గెటింగ్ మీ ఇన్ టు దిస్. అంటే ఎక్కడ కూడా బ్రదర్ ఎక్కడ కూడా కనబడట్లేదు. బట్ ఆయన బ్యాక్లో ఎప్పుడూ సపోర్ట్గానే ఉన్నారు, మా నాన్నగారికి ఎన్నో సంవత్సరాల నుండి సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. సో ఆయన లేనట్లా కాదు, ఆయన స్టైల్ కొంచెం డిఫరెంట్ అంతే. ఓకే. సో యా యాక్టివ్గా ఇప్పుడు పాలిటిక్స్ అంటే కుటుంబంలో అందరూ యాక్టివ్గా ఉంటేనే అవుతుంది. సపోర్ట్ అనేది ఇవ్వాలి, అదే జీవితమే అది అయిపోతుంది. పొలిటికల్ కుటుంబం జనాలు అనుకుంటారు కానీ పాలిటిక్స్ అది ఇది అని, అది అన్నిటికంటే టఫెస్ట్ జాబ్. ఓకే. యువత ఎక్కువ మా పొలిటికల్స్కి రావాలి, పర్టికులర్గా మహిళలు చదువుకున్న వాళ్ళు రావాలంటారు, మీ అభిప్రాయం? అబ్సల్యూట్లీ, నేను వచ్చినాను కదా అందుకోసమే. మార్గదర్శనం ఇవ్వడానికి, మార్గదర్శనం చూపించడానికి అందుకోసమే నేను వచ్చినాను కదా. మార్గదర్శిగా నిలవడానికి అందుకోసం వచ్చినాను కదా. మీతో పాటు అంటే ఇప్పుడు పంచాయతీ మున్సిపాలిటీ ఎలక్షన్స్ వస్తున్నాయి, గ్రామ పంచాయతీ కావచ్చు, మండలాలు కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు, వాటిలో కూడా మీరు మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని ఏమైనా డిమాండ్ చేసే అవకాశం? ఆల్రెడీ రిజర్వేషన్స్ అనేవి ఉన్న సిస్టమ్వి ఉన్నాయి కదా. సో ఐ థింక్ అంటిల్ అండ్ అన్లెస్ బిల్ పాస్ అయ్యి ఎక్కువ అయ్యేంత వరకు మా తరపున వి కాంట్ పుష్, బట్ ఉన్న దాంట్లో మాత్రం డెఫినెట్గా ఇస్తాము. అండ్ వేరే సీట్స్లో కూడా జనరల్గా ఉన్న దాంట్లో కూడా మహిళలు వచ్చి నిల్చుంటామంటే వై నాట్, డెఫినెట్ వాళ్ళకి ఆ జీల్ ఉండి మేము నిల్చుంటాము, వాళ్ళకి పోరాడుతామంటే మేము స్వాగతిస్తాము. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మొత్తంగా చూడొచ్చు, రాబోయే ఎన్నికల్లో అంటే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తన తండ్రిని ఒక మినిస్ట్రీగా చూడాలి, అది నా చిరకాల కోరిక. అంతేకాకుండా తాను కూడా ఒక నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించి ఆ ప్రజా సమస్యలపైన పోరాటం చేయాలి, ఆ ప్రజల సమస్యల పరిష్కారం చేసేందుకు కృషి చేస్తుంటున్నారు. ఒకవైపు ఎంత చదివినా కూడా ఇక్కడికి వచ్చిన ఈ ప్రజల ప్రేమ ఏదైతే వారి ముందు చాలా తక్కువే అంటుంది. అక్కడ వర్క్ చేసిన విధానం వేరు, ఇక్కడ ప్రజలు చూపుతున్న ప్రేమకు ఎంత వెలకట్టినా కూడా అది తీరనిది, ఆ ప్రేమ ఇక్కడ దొరకని అంటున్నారు. ఇది ఈనాటి చర్చా కార్యక్రమం. మరొక చర్చతో మళ్ళీ కద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. నమస్తే.